హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గుత్తి వంకాయ కన్నా టేస్టీగా ఉండే ఈ మసాలా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్లను అయితే ఇలా కడిగేసుకొని పెట్టుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇక చూడండి, ఒక షాక్ తీసుకొని క్యాప్సికమ్ల తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమ దగ్గర మనమైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న విత్తనాలు కూడా తొడిమతో సహా వస్తాయి. చూడండి, ఇలా తొడిమతో సహా వచ్చిన విత్తనాలు లోపల ఏమన్నా ఉంటే కూడా మనం చేయి పెట్టుకొని ఇలా అయితే విత్తనాలను మొత్తం తీసేయాలి. మొత్తం క్యాప్సికమ్లను మొత్తం ఇలా అయితే విత్తనాలు అయితే విత్తనాలు అయితే తీసేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ అయితే క్యాప్సికమ్లను అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చూద్దాం రండి. ఇప్పుడు ఒకటి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాలే తీసుకోవాలి. ఇలా బాలే తీసుకొని ఇందులో మనము వేరుశనగ గుళ్ళు, నువ్వులు, కొబ్బరి, లవంగాలు, యాలగుడ్డలు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను 2 స్పూన్ల బుడ్డలు అయితే వేస్తున్నాను. బుడ్డలు అంటే పల్లీలండి. పల్లీలు అయితే వేసి మంచిగా వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక మనం ఇందులో 4 లవంగాలు, 2 ఇలాచి బుడ్డలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, 4 లవంగాలు, 2 ఇలాచి బుడ్డ కూడా వేయడం వల్ల టేస్ట్ అయితే మరింతగా పెరుగుతుంది. చూడండి, ఇది కాస్త వేగాక ఒక 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇందులో ఒట్టి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. కొబ్బరిని ఇలా వేడి చేసి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కూరలోకైనా మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే దోరగా మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగాక మనమైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసి మంచిగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అయితే మనము కారం అవల్ల వేసుకుందాం, చూద్దాం రండి. ఇప్పుడైతే దీనిలో 4 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. మీకు ఒకవేళ చప్పగా కావాలనుకున్నాను, కారం ఎక్కువ తినలేరు అనుకున్న వాళ్ళైతే కొంచెం 2 వేసుకోండి. మేము కారం బాగా తింటాం కాబట్టి 4 అయితే వేసాను. 4 స్పూన్ల కారానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసి, పసుపు వేసి, అల్లం పేస్ట్ కూడా వేసి, చింతపండు ఉంటుంది కదా, 5-6 రెమ్మల చింతపండు కూడా వేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను కదా, మీ దగ్గర ఒకవేళ అల్లం పేస్ట్ లేదనుకోండి, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు ఒక గడ్డ ఉల్చుకొని వేసుకొని కూడా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఎల్లిపాయలతోన. ఇలా చూడండి, నేనైతే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తము ఇప్పుడు మనము తీసుకున్నాం కదా విత్తనాలు మొత్తం క్యాప్సికంలోనివి, ఆ విత్తనాలు తీసిన క్యాప్సికంలోకి మనం ఈ మసాలాను అయితే నింపుడు వంకాయకి ఏ విధంగా అయితే మంచిగా స్టఫ్ చేసుకుంటామో అలా ఈ క్యాప్సికమ్ ముక్కలకు కూడా మంచిగా మసాలాని స్టఫ్ చేసుకోవాలి. మొత్తం నిండుగా కాకుండా కేవలం సగం వరకే ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకేమవుతుందంటే మసాలా అనేది క్యాప్సికమ్ లోపల కూడా మంచిగా చేరి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్. ఇప్పుడు ఒక బాలె తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి కూరకి సరిపడా. చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు అనేటివి ఏమీ వేస్తలేను, మీ ఇష్టం, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు మొత్తము ఇలా వేసుకోవాలి. దీనిలో ఒకటి తర్వాత ఒకటి సమాంతరంగా మంచిగా అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను అన్ని క్యాప్సికమ్ ముక్కలను అయితే ఇలా పెట్టేసుకొని మంచిగా ఒక పక్క మంచి కాలే వరకు మగ్గే వరకు అలాగే పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటైతే వేయకూడదు. చూడండి, ఇలా మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గిపోతాయి క్యాప్సికమ్, ఇలా మగ్గాలి. ఇంకా చూడండి, ఒక పక్క అయితే మగ్గిపోయింది కదా, ఇంకొక పక్క కూడా తిప్పుకొని మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ఎంత మంచిగా మగ్గుతుందో టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుంది. సో మనమైతే కొంచెం టైం తీసుకొని ఈ క్యాప్సికమ్లను అయితే ఇలా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, మంచిగా మూత పెట్టి మళ్ళీ మగ్గిస్తున్నాను.
చూడండి ఇక క్యాప్సికమ్ అయితే చాలా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనము ఈ దానిలోకి స్టఫ్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది కొంచెం మిగిలితే కూడా దీనిలోనే వేసి వాటర్ పోసుకొని ఈ క్యాప్సికమ్ని అయితే ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తున్నాను. చూడండి మంచిగా ఇలా చెంచాతో కలుపుతూ మనమైతే దీన్నైతే ఉడకనివ్వాలి. పెద్దగా పెట్టుకుంటాం కదా, మధ్య మధ్యలో అయితే కూరని చూస్తూ ఇలా మంచిగా కలుపుకోవాలి. అస్సలు చెంచా అనేది క్యాప్సికమ్కి తగలకూడదు, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది విరిగిపోతుంది. సో క్యాప్సికమ్కి తగలకుండా మంచిగా ఇది కలుపుకోవాలి. ఇగో క్యాప్సికమ్ అయితే బాగా ఉడికిపోయింది. ఇలా నూనె పైకి తేలే వరకు మనమైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదములు. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. ఉంటాను.